వీని మీద కోపంతో టీఆర్ఎస్ తీస్తే కాంగ్రెస్ వాడు వచ్చి ఇంకా అంతకన్నా అన్యాయం చేసింది. వీని మీద కోపంతో ఇంకో తీసుకొస్తే వాడు వచ్చి ఇంకా ఊచకొద్ద వచ్చే ప్రమాదాలు ఉన్నాయి. అందుకే బీసీలో ఒక సంఘటిత శక్తి ఎదగాలి, బీసీలో ఒక రాజకీయ సంఘటిత శక్తిగా ఎదగాల్సినటువంటి అవసరం ఉన్నది. బీసీలకు తరతరాలుగా వేల సంవత్సరాల నుంచి, వందల సంవత్సరాల నుంచి, స్వతంత్రం వచ్చిన 79 సంవత్సరాల నుంచి ఏ విధంగా అన్యాయం అవుతున్నామో ఇగో చిరంజీవి సార్ వచ్చి మొత్తం విశ్లేషించి ఒక పుస్తకాలు రాసింది. ఇది మనకు భగవద్గీత అనుకుందామా, ఇది మనకు ఖురాన్ అనుకుందామా, ఇది మనకు బైబిల్ అనుకుందామా, ఏది అనుకున్నా ఇది మన ఆయుధం, ఇది మన సుదర్శన చక్రం లాంటిది, ఇది మన బ్రహ్మాస్త్రం లాంటిది. ఈ అస్త్రాన్ని తీసుకొని మనం బయలుదేరాల్సినటువంటి అవసరం ఉన్నది. బీసీ పొలిటికల్ పార్టీ ఇంటలెక్చువల్ ఫోరం మీద తమాషా కోసం ఏర్పాటు చేసిన సంఘాలు కావు, ఆర్గనైజేషన్స్ కావు. తరతరాలుగా బీసీలు అనుభవిస్తున్నటువంటి నరక యాత్ర నుంచి బయట పడేయడం కోసం, బీసీలు ఒక రాజకీయ శక్తిగా సంఘటిత పరచడం కోసం, బీసీలకు ఒక రాజకీయ పార్టీ పెట్టి బీసీలను రాజ్యాధికారంలో తీసుకొచ్చి తరతరాల ఈ అణిచివేతకు, అవమానాలకు, దోపిడికి చర్మగీత పాడడం కోసం బీసీ ఇంటలెక్చువల్ ఫోరం, బీసీ పొలిటికల్ పార్టీ కంపెనీ కట్టుకొని తిరుగుతా ఉన్నాయి. అర్థం కావాలి. ఇంకా మనం నమ్ముకోకుంటే ఇంకా నష్టపోయేది మనమే. మనోడోడు మందుడోడు బీసీలు కనుక పేరించి వేసుకుని ఆలోచించకపోతే కనీసం బీసీలు బతికే పరిస్థితి లేదు. ఓ 20-30 సంవత్సరాల కింద చదువుకున్న సర్టిఫికెట్లు పట్టుకొని ఉత్త కాలంతో హైదరాబాద్కు వచ్చి లక్షలు సంపాదించుకొని, ఇల్లు కట్టుకొని, ఉద్యోగం సంపాదించుకొని బతికిరు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేవు. ఉన్నాయి కూడా అమ్ముకున్నా కూడా బతికే పరిస్థితి లేదు. ఎందుకంటే దోపిడీ ఎక్కువైంది. ఈ ఆధిపత్య అగ్రవర్ణ ప్రభుత్వాలు, ఈ దుర్మార్గులు ఈ రాష్ట్రంలో ల్యాండ్, శాండ్, మైను, వైను, సినిమా, ఫార్మా అన్ని రంగాలలో వాళ్ళు చేత పట్టుకొని పూర్తిగా విధ్వంసం చేసుకోవడం జరుగుతూ ఉంది. కావున మిత్రులారా, సమయం లేదు కాబట్టి మేము చెప్తా ఉన్నాం. నిన్న మొన్న వచ్చినటువంటి ఈ వారం 10-23 నెలల నుంచి వచ్చినటువంటి మావోయిస్టు అన్నలకు కూడా చెప్తా ఉన్నాం. అన్నలారా, మీరు గన్నులు పట్టుకొని అడవైన రోజుల కంటే, మీరు గన్నులు పట్టుకొని అడవులమైన రోజుల కంటే, మీరు గన్నులు విడిచి జనంలోకి వచ్చినటువంటి ఈ యొక్క సందర్భంలో అత్యంత ప్రమాదకరమైనది ఈ సమాజం. ఈ సమాజం గురించి మీరు ఆలోచించాలి. మావోయిస్టు ఐడియాలజీని ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్ట్రల్ సిస్టమ్ లో మీరు తీసుకొస్తామని చెప్తున్నారు. ఖచ్చితంగా మా చిరంజీవి సార్కు మేము ఒకటి వినవించుకుంటాం. సార్, ఆ యొక్క మావోయిస్టుల అందరితోని, అన్నలతోని చర్చలు జరిపి అందరూ కలిసి ఒక పార్టీగా మీ యొక్క మార్గదర్శకత్వంలో ముందుకు పోయి ఖచ్చితంగా బీసీల రాజ్యం అంటే సమస్త కులాల యొక్క హక్కులు, సమస్త కులాల యొక్క బతుకులు, తెలంగాణ, యావత్ తెలంగాణ యొక్క స్వరూపం మార్చి సమాజ నిర్మాణం కోసం అందరూ ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా సమానంగా, గౌరవంగా బతకడం కోసం రాబోతున్నటువంటి కాలం కోసం ఇంటలెక్చువల్ ఫోరంగా, పొలిటికల్ పార్టీగా మేము యుద్ధం కొనసాగిస్తామని తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.